హాయ్, నేను శ్రీదేవి. ఈరోజు రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. ఇది రైస్కి, మన టిఫిన్స్, ఇడ్లీ, దోశల్లోకి, చపాతీకి ఈ కర్రీ టేస్టీగా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. దీనికోసం చికెను ఒక 3/4 కేజీ తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ఒక 2 ఆనియన్స్, పెద్దవి 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర కంపల్సరీ ఏమి కాదు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. పెద్ద స్పూన్తో 3 స్పూన్ల ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత అందులో గరం మసాలా వేసుకోవాలి. సోంపు 1.5 స్పూను, జీరా, లవంగాలు, చెక్క, యాలకులు ఇవి వేసుకొని వీటిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీకి వేసుకోవాలి. కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. ఇది మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా మరీ మెత్తగా అవసరం లేదు. ఆయిల్ వేడైన తర్వాత ఈ గరం మసాలా కుక్కర్లో వేసుకొని ఇది వేగిన తర్వాత ఇందులోనే పచ్చి ధనియాల పొడి చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్లు, కట్ చేసిన ఆనియను వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2, ఇవి మొత్తం ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ చికెన్ మొత్తం వైట్ కలర్లోకి మారుతుంది. అప్పటి వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. 2 స్పూన్లు పసుపు, చిన్న స్పూన్ తోటి కారం ఒక 3 స్పూన్లు, పచ్చి ధనియాల పొడి ఒక 2 స్పూన్లు. ఈ ధనియాల పొడి గ్రేవీకి టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. మనకి నీసు వాసన రాకుండా కర్రీ మంచి స్మెల్ అనేది వస్తుంది ఈ పచ్చి ధనియాల పొడి వేయటం వలన. కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఈ చికెన్ మొత్తం ఇలా వైట్ కలర్లోకి మారే వరకు ఇలా మూత పెట్టకుండా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. ఈ చికెన్ మొత్తం వైట్ కలర్లోకి మారిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆపేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పెద్ద స్పూన్తో 1.5 స్పూను సరిపోతుంది పెరుగు. ఇప్పుడు మూత పెట్టేసి పెద్ద ముక్కలు చికెన్ ఉన్నట్లయితే ఒక 2 విజిల్లు వచ్చే వరకు ఉడకనివ్వాలి. వాటర్ ఏమీ వేయనవసరం లేదు. చికెన్లోనే ఉన్న వాటర్ సరిపోతుంది. కొన్ని జీడిపప్పులు తీసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని మిక్సీ జార్లో పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. 2 విజిల్లు వచ్చిన తర్వాత కుక్కర్ ఆపేసి చల్లారిన తర్వాత మూత తీసి రెడీ చేసుకోవాలి. ఈ జీడిపప్పు పౌడరు ఇలా మెత్తకుంటే సరిపోతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి ఇలా ఒకసారి కలుపుకొని మరలా స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి కొంచెం వాటర్ దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి. ఈ జీడిపప్పు పౌడర్ కూడా ఇందులోనే వేసేసి బాగా కలుపుకోవాలి. పచ్చి ధనియాల పొడి, ఈ జీడిపప్పు పొడితోటి గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇందులోనే కట్ చేసి రెడీగా ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మకాయ ఒకటి తీసుకొని ఈ జ్యూసు చికెన్ కర్రీలో వేసుకోవాలి. స్టవ్ ఆపేసిన తర్వాతే ఈ నిమ్మకాయ రసాన్ని ఈ చికెన్ కర్రీలో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది రైస్కి, చపాతీకి, ఇడ్లీ, దోశకి ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చేసుకోవటం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది.